ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడికి వెళ్ళి పూజ చేయడానికి పెద్దగా ఇష్టపడని మీరు ఇంట్లో వ్రతం చేయడం చిత్రమే కదా అత్తయ్య. అసలు మీకు అలాంటి నమ్మకాలున్నాయా? ఎందుకు లేవు? కొందరిలా నేను భర్తని వదిలేసి భర్తకి దూరంగా లేను. నా భర్త పిల్లలతో నా ఇంట్లో ఉంటున్నాను. నా వాళ్ల కోసం నేను అవసరమైనప్పుడు పూజలు చేస్తాను, వ్రతాలు చేస్తాను. ఇప్పుడు హఠాత్తుగా సుమంగళి వ్రతం చేయాలని ఎందుకు అనిపించిందో నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తారు పిన్ని? భార్యాభర్తలెప్పుడూ కలిసిమెలిసి అన్యోన్య దంపతులుగా ఉండాలని, వాళ్ల మధ్య ఎలాంటి కలతలు ఇబ్బందులు రాకుండా ఉండాలని చేస్తారు రామ్. అయితే పిన్ని వ్రతం చేసుకోవడంలో తప్పులేదు సీత. పైగా అది మంచిదే కదా. అవును రామ్, నేను మీ నాన్న ఎప్పుడు కలిసుండటం కోసం, మా మధ్యలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ఉండటం కోసం నేను ఈ వ్రతం చెయ్యాలనుకుంటున్నాను. నువ్వేమంటావు జన? మనం కలిసి ఉండడం కోసమే కదా చేస్తున్నావు. అలాగే మహా, వ్రతంలో నీ పక్కన కూర్చొని పూజ చేయటం నాకు ఆనందమే. రేపే వ్రతం. మనకి కావాల్సిన వాళ్ళందరినీ పిలుస్తాను జన. మీ పెళ్లి రోజుని గ్రాండ్ గా చెయ్యాలనుకున్నాం, చేయలేకపోయాం. ఈ వ్రతమైనా మనం అనుకున్నట్లు చేద్దాం మహా. వ్రతంలో మీతో పాటు నేను అర్చన కూడా కూర్చుంటాం వదినా. మీతో పాటు రామ్ సీతలు కూడా కూర్చుంటారు. ఆ జంట కూడా కలకాలం కలిసి ఉండాలి కదా. మా జంటతో పాటు ఎన్ని జంటలు కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. ఇంకా మాకు ఆనందం కూడా. ఇది ఆనందం మాత్రమే కాదు మహా, అదృష్టం కూడా. భర్త పక్కన భార్య కూర్చొని సుమంగళి వ్రతం చెయ్యాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం ఉండాలి. అందరికీ ఇలాంటి అవకాశం రాదు. అవునవును, దేవుడు అందరికీ ఆ అదృష్టం ఇచ్చినా కొందరు స్వార్థంతో ఆ అవకాశాన్ని దూరం చేస్తారు. నీకు భార్య లేదు అని ఫీల్ అవ్వకన్నయ్య. ఇక్కడ కొంతమందికి భర్త కూడా లేడు. అలాంటి అదృష్టహీనుల గురించి మాట్లాడుకోవడం అనవసరంలే మహా. వ్రతానికి అందరూ ఒప్పుకున్నట్టే కదా. అయితే రేపటికి వ్రతం ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే మహా, నీకు నచ్చినట్టు చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.